అందరికీ వందనాలు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 24, 25 వచనంలో ఉన్నటువంటి శిష్యుడు బోధకుడు కంటే అధికుడు కాదు, దాసుడు యజమానుడు కంటే అధికుడు కాదు అది చెప్పబడుతుంది. శిష్యుడు ఎవరు, బోధకుడు ఎవరు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మొత్తం మాట్లాడుతున్నది. ఇందు నిమిత్తమై మత్తయి సువార్త 10వ అధ్యాయం 24 వచనం. శిష్యుడు బోధకుడి కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుడి కంటే అధికుడు కాడు. చదవని వాక్యంలోని శిష్యుడు బోధకుడు కంటే అధికుడు కాదు అంటున్నారు. ఇక్కడ శిష్యుడు బోధకుడు ఉన్నారు. శిష్యుడు ఏం చేస్తాడు? బోధకుడు ఏది చెప్తే అది నేర్చుకుంటాడు. బోధకుడు ఏం చేస్తాడు? శిష్యుడికి నేర్పుతాడు ఎలా జీవించాలి, ఏది మంచి, ఏది చెడు, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా సాధించాలి అన్నీ కూడా బోధకుడు చెప్తే శిష్యుడు ఆలకిస్తాడు. అయితే ఇక్కడ బోధకుడు అంటే ఎవరంటే యెరూషలేముని ఇక్కడ బోధకుడితో పోలుస్తున్నారు. ప్రపంచంలో ఉన్న మిగతా దేశాలన్నింటినీ కూడా శిష్యుడితో పోలుస్తున్నాడు. ఎలా అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇజ్రాయెల్ దేశం ఏ విధంగా ఉంది? ప్రపంచానికే ఒక దిక్సూచిలా ఉంది. అంటే ఆర్మీ కానీ, నేవీ కానీ, అగ్రికల్చర్లో కానీ, తెలివితేటల్లో కానీ, ఏదైనా కనిపెట్టడంలో కానీ నోబెల్ ప్రైజ్లు కూడా ఎక్కువ వాళ్ళకే ఉన్నాయి. అలాగే సముద్రం నీరుని కూడా మంచినీళ్ళుగా మార్చి వాడుకుంటున్నారు. అలాగే యుద్ధంలోని కూడా ఇప్పుడు వచ్చి జరిగిన ఏ యుద్ధంలో కూడా వాళ్ళు ఓడిపోవడం అన్నది లేదు. అన్ని యుద్ధాలు కూడా గెలుస్తూనే వచ్చారు. శత్రు దేశం ఎవరైనా మిసైల్స్, ర్యాకెట్లు, బాంబులు వేస్తే ఐరన్ డోమ్ అనే ఒక వ్యవస్థని వాళ్ళు ఏర్పాటు చేసుకుని వాళ్ళ దేశంలోకి అవి పడకుండా ఈ ఐరన్ డోమే వాటిని ఆకాశం మధ్యలోనే కూల్చివేస్తుంది. అంత టెక్నాలజీతో ఉన్నారు. సాఫ్ట్వేర్లో కానీ, హార్డ్వేర్లో కానీ, చదువులో కానీ, వ్యాపారాల్లో కానీ అన్ని రంగాల్లోని కూడా వాళ్ళు ప్రపంచానికి ఒక దిక్సూచిలా ఉన్నారు. ప్రపంచం అంతా ఒక ఎత్తు, కేవలం ఇజ్రాయెల్ దేశం ఒక ఎత్తుగా ఉంది. అంటే ఇజ్రాయెల్ దేశాన్ని చూసి ప్రపంచ దేశం ఇప్పుడైతే వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాం. అంటే ఏంటి? ఇజ్రాయెల్ దేశం ఏ విధంగా ఉంది? ప్రపంచాన్ని అంతటికీ కూడా ఒక గురువులా ఉంది. దాన్నే బోధకుడుగా చెప్పబడుతుంది. మిగిలిన దేశాలన్నీ కూడా శిష్యుడుగా ఉన్నాయి. అంటే వాటిని చూసి నేర్చుకునే స్థాయిలో ఉన్నారని ఇక్కడ ప్రపంచ దేశాలన్నింటినీ కూడా శిష్యుడితో పోలుస్తున్నాడు. అందుకని ఏమంటున్నాడు? శిష్యుడు బోధకుడు వలె ఉంటే చాలు అంటున్నారు. అంటే మీరందరూ కూడా యెరూషలేముని చూసి నేర్చుకోవాలి అని చెప్పబడుతుంది ఈ వచనం ద్వారానే. దేవుడి కొద్ది మాట దించును కాక. ఆమేన్.